బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అనమాట ఇవి. అండ్ జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకున్న రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. కన్యా రాశి వాళ్ళకి జాన్యువరి మంత్లీ రీడింగ్. మీకు హెల్త్ ఎలా ఉంటుంది? కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు మీకు. ఫ్యామిలీ లైఫ్లో మీకు బాగా ఈగో ఉంటుంది, అంటే కమాండింగ్గా ఉంటారు ఇంట్లో. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది. మీ మదర్స్కి హెల్త్ చాలా బాగుంది, బ్రైట్గా ఉంది మీ మదర్కి. అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. మీ డే టు డే లైఫ్లో కొంచెం మానసిక అశాంతి ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ మీకు జస్టిస్, న్యాయం చేస్తారు. కన్యా రాశి వాళ్ళు ఎవరైనా కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. అండ్ మీ మదర్ ఇన్ లా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఫాదర్ వచ్చి స్టక్ అయిపోయినారు, దేని గురించి 24/7 ఆలోచిస్తున్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, బాగా వర్క్ చేసుకుంటారు, ఏదో ఒక ప్లాన్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. మీకు లాభాలు బాగా వస్తాయి, ఏదో ఒక విషయంగా సక్సెస్ సాధిస్తారు. అండ్ ఖర్చులు వచ్చి ఆలోచించి ఆచితూచి పెడుతుంటారు ఖర్చులు కన్యా రాశి వాళ్ళు. ఓకే, కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉంటాయి. అండ్ ఇంట్లో వచ్చి మీరు నేను చెప్పిందే చట్టం అంటారు కదా, అట్లుంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ జరగబోతోంది. మీ మదర్స్ హెల్త్ చాలా బాగుంటుంది. మీ కిడ్స్ ఆర్ లవ్వర్ వచ్చి ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు మనసులో, కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ డే టు డే లైఫ్లో కొంచెం మీరు మానసిక అశాంతితో జాబ్ చేయాల్సి ఉంటుంది, డే టు డే లైఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీకు న్యాయం చేస్తారు. కోర్టు కేసుల్లో ఉండే వాళ్ళకి మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. మదర్ ఇలా హెల్త్ అంతగా బాగుండదు. అండ్ ఫాదర్ వచ్చి స్టక్ అయిపోయి ఉంటారు ఒక విషయంలో. మీరు వర్క్ ప్లేస్లో ప్లాన్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. మీకు లాభాలు వచ్చి మీరు ఎంత పని చేస్తారో అంత దానికి తగ్గట్లు లాభాలు వస్తాయి. మీరు దాన్ని ఆచితూచి ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days చూస్తాం. మేజర్ అకానా కార్డ్స్ ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days కన్యా రాశి వాళ్ళకి. అండ్ మైనర్ అకానా, ఫస్ట్ 10 daysలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పాస్ట్ పర్సన్స్తో రీయూనియన్ అవుతుంది, మీ ఫ్రెండ్స్తో. అండ్ టీం వర్క్ చేస్తారు. జడ్జిమెంట్, ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అండ్ సెకండ్ 10 daysలో కొంచెం ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు.
మీ మనసులో ఉండే చెప్పేదానికి భయపడుతున్నారు. కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీకు. అండ్ జస్టిస్, కోర్టు కేసుల్లో మీరుంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. మీరు చేసే పనులకు న్యాయం లభిస్తుంది. థర్డ్ టెండర్స్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు చేసిన కష్టానికి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ 10 డేస్లో మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అండ్ మీకు ఎవరైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు. మీ బ్రదర్ సిస్టర్ కానీ, మీ లైఫ్ పార్ట్నర్ కానీ, మీ పేరెంట్స్ కానీ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు. థర్డ్ 10 డేస్లో ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అండ్ మీరు ఎవరితో అన్నా తగువేసుకొని మీరు విన్ అయ్యారనుకుంటారు, కానీ వాళ్ళ మనసులో స్థానాన్ని కోల్పోతారు కదా. మనం ఊరికే వాదించి మన తరపునున్న న్యాయం చెప్తాము, కానీ కొందరు ఓవర్గా తగువులు వేసుకుంటుంటారు. కానీ ఆ తగుల వల్ల వేరే వాళ్ళకి హర్ట్ అవుతారు. చిన్న చిన్న విషయాలు పెద్దది చేసుకొని తగులు వేసుకొని ఇంకొకళ్ళ మనసు పాడు చేయొద్దు. అలాంటిది ఏదో జరుగుతుంది థర్డ్ 10 డేస్లో. హార్ట్ బ్రేక్ చూడండి, హార్ట్ బ్రేక్ అవుతుంది, మీకు హార్ట్ బ్రేక్ అవుతా ఉంది థర్డ్ 10 డేస్లో. థర్డ్ పార్టీ ఉండొచ్చు కొందరి విషయంలో. ఏదో ఒక విషయంగా మీకు హార్ట్ బ్రేక్ అవుతా ఉంది. ఈ తగువ వల్ల కూడా మీకు హార్ట్ బ్రేక్ కావచ్చు. అందుకనే కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? కన్యా రాశి వాళ్ళకి చూస్ ఎ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్ ఎన్నుకొని ట్రావెల్ చేయండి. అండ్ లుక్ ఫర్ ఎ సైన్, యూనివర్స్ ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది మీకు. ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. యు ఆర్ రెడీ, మీ లైఫ్లో మీకు ఎదురయ్యే అప్ అండ్ డౌన్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.